హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రంచ్ అండ్ మంచ్ విత్ అంజలి. ఇవాళైతే గోధుమ పిండితోటి వెరైటీగా కారం బిస్కెట్లు అయితే తయారు చేసుకుందాం. స్నాక్స్ ఐటమ్గా గోధుమ పిండి ఒక కప్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ కారం, ఉప్పు తగినంత వేసుకోండి. పసుపు ఒక చిన్న చిటికెడు, గరం మసాలా, బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ పిండితో పాటు కొంచెం వాటర్ని తీసుకొని గోధుమ పిండి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు ఊరికే బయట స్నాక్స్ ఐటమ్స్ అయితే ఊరికే తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ మంచిగా అనిపించవు. అందుకే అప్పుడప్పుడు ఇంట్లో ఇలా స్నాక్స్ ఐటమ్స్ అప్పుడప్పుడు చేసుకొని తింటే మన ఇంట్లో స్టోర్ చేసుకొని బాగా అనిపిస్తుంది. జస్ట్ కొంచెం ఓపిక చేసుకొని కొంచెం ట్రై చేసుకుంటే బాగుంటాయి బిస్కెట్స్ అయితే ఇవి చపాతీ ఉండలాగా కొంచెం రౌండ్ షేప్లో చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ చపాతీలాగా చేసుకున్న ఉండల్ని సేమ్ చపాతీలాగా రౌండ్ షేప్లో చేసుకోండి. కొంచెం మరీ పల్చగా వద్దు, మరీ మందంగా కూడా వద్దు, మీడియంగా ఉండాలి. ఇలా చేసుకున్న వాటిని ఒక చాక్ అయితే తీసుకోవాలి. ఒక చాక్ తీసుకొని ఇట్లా స్లైసెస్ లాగా 1 by 1 కట్ చేసేసుకోండి. మనకి ఈజీగా ఉంటుంది ఇవి కట్ చేయడానికి కూడా. చిన్న చిన్న రౌండ్ షేప్స్, సర్కిల్ లేకపోతే స్క్వేర్, మీకు నచ్చిన షేప్స్లలో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడైతే కట్ చేసుకున్నాం కదండి, ఇట్లా ప్లేట్లో ఇట్లా డివైడెడ్గా ఇట్లా పీసెస్ లాగా పెట్టుకొని అన్నీ అలాగే చపాతీ ఉండలన్నీ సేమ్ చపాతీ చేసి అలానే కట్ చేసుకొని 1 by 1 సో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలాగే చపాతీలాగా చేసుకొని పీసెస్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఒక ఆయిల్ని ప్యాన్లో సగం వరకు పోసి హీట్ అయిన తర్వాత, సో ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసిన పీసెస్ అయితే ఇందులో వేసుకొని వేయించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది ఇదైతే. జస్ట్ వేయగానే పొంగిపోతాయి, క్రిస్పీగా అయిపోతూనే ఉంటాయి హీట్ అయ్యే కొద్దీ. సో ఇవి అయితే రెగ్యులర్గా మనం డైలీ ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినచ్చు. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇవైతే మీరు ఫ్రీగా ఉన్న టైమ్స్లో 1 kg పిండి తీసుకొని చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇష్టం వేరేలాగా చేసుకోవాలి అంటే కూడా మనం బెల్లం పాకం పట్టి కారం అయితే స్కిప్ చేసేసి గోధుమ పిండి, సాల్ట్ వేసుకొని జస్ట్ సేమ్ ప్రాసెస్లో చేసిన తర్వాత షుగర్తో పాకం, బెల్లం పెద్దవాళ్ళు తింటే బెల్లంతో షుగర్ బిస్కెట్స్ అట్లా మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. మాకైతే కారం బిస్కెట్స్ అయితే చాలా ఇష్టం. సో ఇలా అయితే చేసుకున్నా, అందుకే ఈసారి కారం బిస్కెట్స్ అయితే చేశాను. చాలా ట్రై చేస్తుంటాను బెల్లం, షుగర్. ఈసారి అయితే కారం బిస్కెట్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని మీకోసం ఈ రెసిపీని అయితే ట్రై చేశాను, గోధుమ పిండి కారం బిస్కెట్స్. సో ఇలా సింపుల్గా ఇలా చేసేసుకోవడమే. ఆయిల్లో డీప్ ఫ్రై, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు
ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. సో ఇలాగైతే అయిపోతాయి బిస్కెట్స్. కొంచెం పిండికే చాలా వచ్చేసాయి చూడండి. సో సింపుల్గా చిన్నపిల్లలకి పెద్దోళ్ళ దగ్గర నుంచి స్నాక్ ఐటమ్గా క్రిస్పీగా ఇలా బిస్కెట్స్ అయితే హ్యాపీగా తినచ్చు. సో మీరు కూడా ఇలా చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి. నచ్చితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.